యః కరుణాంజలిసంపుటైరహరః సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకేరుపదనారవిందగళితం రామాయణాఖ్యం మధు జన్మవ్యాధిజరావిపత్తిమరణైరత్యంతసోపద్రవం సంసారం సవిహాయ గచ్చతి పుమాన్ విష్ణోః పదం శాశ్వతం మధుమథనచరిత్రద్రావితం యస్య చిత్తం వ్యయమయతి సిద్ధజీయారాధనైర్యస్య విత్తం హరిగురుచరణాంభోజార్చనే స్వప్రమత్తం వదతి పురుషమేనం సర్వలోకోప్యుదాత్తం పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుష్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం వాల్మీకిర్మునిసింహస్య కవితావనచారిణ శృణ్వన్ రామకథానాదం కొనయాతి పరాంగతిం. పార్వతీ పరమేశ్వరుల యొక్క సంభాషణ. పార్వతీదేవి కూడా శంకరుడితో మాట్లాడుతూ, స్వామి, రామనామము రాముడు చాలా గొప్ప అంటారు, నాకేమిటో వినాలని చాలా కాలంగా ఉందండి, చెప్పవలసిందిగా కోరుతున్నాను, నాకు నా ఏదో దయ ఉంచి తమరు వినిపించవలసిందిగా కోరుతున్నాను అని అడిగారు ఆవిడ. ఆమె మాట కాదనలేక స్వామి మహేశ్వర ఉవాచ విధింతే ప్రవక్ష్యామి రామనామ విలేఖనే సర్వపాప ప్రణశనం పన్నశనం సర్వశ్రేయ సమృద్ధిదం. నేను చెబుతాను విను. రామనామం చాలా గొప్పది, అది సామాన్యమైంది కాదు. అటువంటి రామాయణాన్ని నిరంతరం శ్రవణం చేయటం, యథాశక్తిగా సప్తాహ నవాహ రూపంతో చెప్పించుకోవడం, తర్వాత బ్రాహ్మణ భోజనాలు కానీ ఇలాంటివి ఎన్నో చేయటం కూడా గొప్పది అని ఆయన సర్వసాధారణంగా ఒక మాట చెప్పారు. అయితే ఆవిడ ఉద్దేశం ఏంటంటే, మరి అటువంటి నవాహాలు చెప్పించటం, దాని కింద ధనం ఖర్చు పెట్టడం, బ్రాహ్మణ భోజనాలు పెట్టడం, మరి దక్షిణలు ఇవ్వటం, యజ్ఞయాగాదుల్లాగా చేయటం, ఇవన్నీ కూడా సాధ్యమవుతుందంటారా? అందరికీ కుదరదు కదా. రాజావా రాజతుల్యో వా ధనికో ఎస్తు కష్టన తేన శక్తి మిదం కర్తుం యత్ప్రోక్తం భవతా ప్రభో. ఎవరో మహారాజాధిరాజులై ఉండి ధనం సమృద్ధిగా ఉన్నవాళ్ళు ఉంటారు చూసారా, అటువంటి, లేకపోతే ధనికుడు బాగా డబ్బు ఉన్నవాడు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చేస్తారు, కానీ సామాన్యులకు అందరికీ కూడాను అందుబాటులో ఉండదు కదా. మరి ఎలాగండి ఇది? ధనినాం సులభాఖ్యేష రామాయణ కథాశ్రుతి అకించనై కథం లభ్యా స్వతు కామైసు మానుషై. ప్రపంచంలో రాముడిని గురించి వినాలి అని కోరిక అందరికీ ఉంటుంది, సర్వసాధారణం. అది వాడు ధనికుడు కావచ్చు, దరిద్రుడు కావచ్చు. అసలు దరిద్రులకే ఎక్కువ ఉంటుంది, ధనికులకి అసలు ఉండనే ఉండదు వాళ్ళకు పట్టాన. ఎందుకంటే వాళ్ళ ఐశ్వర్య మధోన్మత్తులై దాంట్లో విలాసంలో పడి తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి రాముడు కావాలా? రాఘవాచార్య విప్రాణం అర్చనోపయకంధనం అకించనై అసులభం దుర్లభా తత్కథాశ్రుతి. కాబట్టి లేనివాడు మరి దానికోసమని వినియోగించటం కానీ, ఉత్సవం చేయటం కానీ, చాలా ధనంతో చేయవలసిన పనులన్నీ చేయలేడు కదా. మరి అయితే ఇంకా దరిద్రులకి రామాయణం లభించదంటారా ఏంటి ప్రభు అని ఆవిడ అడిగారు. తస్మాత్ కథం మహాభాగా తరిష్యంతి అకించనా అథవా నైవ తేషాంక్యం అధికార కథాశ్రుతు. వీళ్ళు కూడా ఏమీ లేనివాళ్ళు కూడాను ఎలా ధరిస్తారో, ఏం చేస్తే బాగుంటుందో, మరి ఏమీ లేని వాళ్ళకి వినే అధికారమే లేదని మీరు అంటారా? ఏమిటి మీ ఉద్దేశ్యం అని ఆవిడ అడిగారు. యథా తైపదరిష్యంతి దుస్తరం భోవారిధం తథా కశ్చిదుపాయోస్తి ఇరితం కృపయావద. నా ఉద్దేశంలో దరిద్రులు కూడా తరించడానికి మార్గం చూపించండి. అందరిలాగా వీళ్ళు ధనం ఖర్చు పెట్టలేనప్పుడు వీళ్ళకి ఇంకా దిక్కులేని పరిస్థితి అయిపోతుందేమో. నాకేంటో మనస్సులో పీకుతోంది ఆ విషయం, తమరు చెప్పవలసిందిగా కోరుతున్నాను అని శంకరుణ్ణి అడిగింది. దాని మీద మాట్లాడుతూ శ్రీ మహేష ఉవాచ ధనినో వా దరిద్రో వా దేవి రామాయణ శ్రుతు అధికుర్వంతి సర్వేపి నాత్ర కశ్చన సంశయ. పార్వతి, దరిద్రుడు కానీ ధనికుడు కానీ ఎవడైనా సరేనమ్మా,
అందరూ కూడాను రామాయణాన్ని వినటానికి అందరూ అధికారులే కానీ దీంట్లో తారతమ్యాలేం లేవు అని అన్నారు ఆయన. నరస్య ధన సంపత్తి యావతి యశ విద్యతే తాన్నైవాపలే శక్తి విప్రగురువర్చన అచ్యుతార్చనే. పార్వతి, ధనికుడున్నాడనుకో, వాడి దగ్గర సమృద్ధిగా ధనం ఉంటుంది. ఆ ధనాన్ని వాడు వినియోగించాలి. వినియోగించడంలో లోభ్యం చూపించకూడదు. అంటే వాడికి ఉన్న శక్తిని అనుసరించి ధనం చేయాలి కానీ ఏదో తగ్గించి తోచినట్టుగా చేస్తాను, ఇంతకంటే ఇవ్వను అని బ్రాహ్మణుని ఆరాధించడంలోనూ గురువుల్ని ఆరాధించడంలోనూ శ్రీ మహావిష్ణువు యొక్క కథాశ్రవణ విషయంలోనూ ఇలాంటి వాళ్ళు తగిన రీతిలో ఉండాలి. అకించనోపి రామస్య కథాం శ్రుత్వా ప్రయత్నత విహితేషు అష్టమాంశం వా షోడశాంశమథాపివా. అయితే ధనికుడు ఇచ్చిన దాంట్లో దరిద్రుడు 16వ వంతు ఇచ్చినా పర్వాలా, 8వ వంతు ఇచ్చినా పర్వాలా. వాడు ₹1,00,000 ఇస్తే దాంట్లో 16వ వంతు ఇస్తాడు లేనివాడు. సార్, ₹1,00,000 ఇచ్చిన వాడికి ఎంత ఫలం వస్తుందో 16వ వంతు ఇచ్చిన వాడు కూడా అంత ఫలం వస్తుంది. లేదుగా వీడి దగ్గర, అదే గొప్ప. లేదు 8వ అంశం ఇచ్చిన సార్ అన్నాడు. దజ్జాదేవ యథాశక్తి దక్షిణాధిక మాదరాతు శక్తి నాపలపై దేవి ప్రాణే కంఠగతీరిపివా. ఇదిగో ఒక్క విషయం చెబుతున్నాను పార్వతి, దక్షిణ యథాశక్తిగా ఇవ్వవచ్చు, తప్పు లేదు. కానీ ఉండగా ఉన్నంత శక్తిని లేదని మార్పు చేసి ఇవ్వలేనని దాన్ని అబద్ధమాడి తగ్గించి ఇవ్వడం అనేటటువంటిది మాత్రం తప్పు, పాపం వస్తుంది దానివల్ల అని అన్నారు ఆయన. అశక్త అప్రదానేతు ప్రత్యవైన కష్టన, లేనివాడు ఇవ్వకపోతే తప్పు ఏమీ లేదు, వాడికి పాపం లేదుగా అసలు ఇవ్వడానికి ఏముంది వాడి దగ్గర. శక్తావపి అప్రదానం మర్చో భవతి అపహారక, వాడు ఉన్నవాడు కనుక తగ్గించుకున్నట్టయితే పాపం వస్తుంది. శక్తు సత్యావపి శ్రీమాన్ నాస్తి నాస్తి యోపదేతు ఆ కల్పం దేహి దేహీతి నఫి సభిక్షేతన సంశయ. శక్తి ఉన్నవాడు కూడా ధనం ఇవ్వగలడు, సమృద్ధిగా ఉంది, కానీ వాడు లేదు 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 అని అంటుంటాడనుకో, అలాంటి వాడి జన్మంతా ఇంకో జన్మ కూడా వాడు ఏం చేస్తాడు, దేహి దేహి అని యాచిస్తూ పుడతాడు తర్వాత అన్నారు ఆయన. నాస్తి నాస్తి అన్నావుగా, ఇప్పుడు దేహి దేహి అనిగా అదే గతి నీకు. నీ కల్పం వరకు అలాగే ఆ కల్పం పోయేదాకా నువ్వు అట్టాగే బతకాల్సి వస్తుంది. యాచకుడు పోయి తిరుగుతూ బతుకుతావురా. నభిక్షేత నశంశయ కదాచ దారిద్ర్యం మమ వాస్తుని చింతయన్ను. నాకు దారిద్ర్యం లేకుండా ఉండాలి అనే కోరిక నీకు ఉంటే యథాశక్తిగా దానం చేయి. దజ్జాదేవ యథాశక్తి దరిద్రో భవేతు. యథాశక్తిగా ఇచ్చినవాడు దరిద్రుడు ఏ జన్మలోనూ కాడు. ఇంకో మాట కూడా చెప్తాను నీకు విను పార్వతి. అదాన దోషేణ భవేత్ దరిద్ర. అసలు మానవుడు ఎందుకు దరిద్రుడు అవుతున్నాడు తెలుసా? దానం చేయకపోవడం చేతనే. అయితే దరిద్రుడైతే ఏం చేస్తాడని అడిగాడు. దారిద్ర్య దోషేణ కరోతి పాపం. దారిద్ర్యం వల్ల పాపాలు ఆచరిస్తూ ఉంటాడు. పాపాదవశ్యం నరకం ప్రయాతి. పాపం వల్ల నరకంలో ఉంటాడు. మళ్ళీ పునః దరిద్ర పునరేవి పాపి. మళ్ళీ దరిద్రుడై పుడతాడు, మళ్ళీ పాపి పుడతాడు, మళ్ళీ నరకంలో ఉంటాడు. వాడు అంతే. చూశావు? కాబట్టి ప్రధాన భాగ్యేన భవే ధనాఢ్య. అయితే దానం ఎంత ఉంటే అంత, నీకు ఉన్నటువంటి స్తోమతను అనుసరించి దాంట్లో మనం ఎంత ఇవ్వచ్చు అనేటటువంటి ఆలోచనతో ఏది నువ్వు ఇస్తావో దానం చేస్తావో వాడు గొప్ప ధనికుడు అవుతాడు జన్మాంతరంలో. మళ్ళీ ధనాఢ్యభావేన కరోతి పుణ్యం. అలాంటి వాడు తప్పకుండా పుణ్యాలు ఆచరిస్తాడు. ఎవరైతే పుణ్యం చేస్తాడో వాడు తప్పకుండా స్వర్గలోకంలో ఉంటాడు. పుణ్యాదసు స్వర్గ భవిష్యమేతి పునర్ధనాఢ్య. మళ్ళీ తిరిగి భూలోకంలో మంచి ధనికుడై పుడతాడు, మళ్ళీ పుణ్యాలు ఆచరిస్తూ ఉంటాడు, మళ్ళీ స్వర్గానికి ఎడతాడు. అరే, వాడు ఎప్పుడు అలాగే ఉంటాడు. తస్మాత్ భగవత ప్రీతిం ఆచరణాదరానర వైష్ణవాచార్య విస్మర్థే వినియుంజాత్ స్థినంధనం. నీకున్న ధనాన్ని భగవత్ ప్రీతికి తెలియలా. అలాగే అక్కడ మనం ఏదో నవరాత్రి మహోత్సవాలు, ఏదో రాముడి గురించి కథాశ్రవణం ఏదో పెట్టుకో, భగవత్ కథ, రామాయణం అలాంటిది. దాని గురించి నువ్వు యథాశక్తిగా ఆ ఖర్చు పెట్టు, ఎంత ఉంటే అంతే. అంతేగాని లేని దాన్ని విరగబడి అప్పు చేసి నువ్వేం చేయమని నేను చెప్పట్లా. యోయశృణోతి రామస్య కథామాచార్య వక్తత
అవశ్యంతేన తానార్చ్యో రామప్రీతి గురుభుజం. ఎవరి వల్ల మనం రామాయణం వింటున్నామో తప్పకుండా ఆయన ప్రీతి కోసమని మనం గౌరవించడం మన కర్తవ్యం. నధనం భగవద్దివ్య కథాశ్రవణ కారకం. పార్వతి, డబ్బు భగవత్ కథాశ్రవణానికి కారణం. డబ్బు ఉంటే కానీ కుదరదు అనే మాట మర్చిపో. మనకు కావాల్సింది ఏమిటి అంటే వివేక కారణం హ్యత్ర. మనలో మెలకు ఉండాలి, వివేకం ఉండాలి, భక్తి ఉండాలి, జ్ఞానం ఉండాలి, భగవత్ కథాశ్రవణం చేయాలని ఆతృత ఉండాలి. అది ఉంటే విను అంతే. డబ్బు ఉందా లేదా అనే విషయం నీకు అనవసరం. కారణత్వం ధనశ్రీవ భవేద్యది శుచిస్మిదే. ఓ పార్వతి, నిజంగా ధనమే భగవత్ కథాశ్రవణానికి కారణమైతే, ఇదిగో చూడు ఎంతమంది ధనికులున్నారో ఇక్కడ ఈ లైన్లో. కోటాను కోట్ల డబ్బుతో ధనం పెట్టుకుని ఉన్నారు ఈ వీళ్ళందరూ కూడాను. వీళ్ళందరూ భగవత్ కథ ఎందుకు వింటలేదంటావు? డబ్బు ఉందిగా, డబ్బు ఉంటే వింటావు, వినొచ్చు కదా. వినరు. ఆ డబ్బు వాళ్ళని విననివ్వదు. అక్షయర్దివ్యన్ను పాచికలాడుతూ ఉంటారు. నృత్య తదచ్చన్నం అక్కడి నుంచి తింటూ ఉంటారు. అటు ఇటు డ్యాన్సులు చేస్తారు, వేటాడతారు, జూదమాడతారు, నృత్య హాస్యాలు చేస్తారు, తర్వాత గోష్ఠీ హాస్యాలు చేస్తారు, నిద్రపోతూ ఉంటారు, పిచ్చి కబుర్లు. ఇది వాడు చేసే పని. అంతేగాని వాళ్ళు భగవత్ కథాశ్రవణం వాళ్ళు చేయరు. ధనం ఉంటే జరుగుతుంది భ్రాంతి పడమోక ధనం ఉంటే భగవత్ కథాశ్రవణం చెయ్యనివ్వదది. ఏవం విధాని కర్మాణి సంతన్వంతి ప్రయత్నత జాతాఖ్యసుర సంపత్తు ధనమానమదాన్విత. ఆ సంపత్తుని ఏమంటారంటే ఆసురీ సంపత్తు అంటారు దాన్ని. అంటే దైవీ సంపత్తు, ఆసురీ సంపత్తు అని రెండు ఉన్నాయి. భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పారు. దైవీ సంపత్తు విమోక్షాయ. దైవీ సంపత్తు కనుక ఉన్నట్టుగా మోక్షం వస్తుంది. ఆసురీ సంపత్తు నరకం వస్తుంది. దానివల్ల వాళ్ళకు ఉండేటటువంటి సంపద ఆసుర సంపద కనుక వాళ్ళు భగవత్ కథ ఎలా వింటారు? వాళ్ళు భోగామవర్గదం శ్రీవన్ నారాయణ కథామృతం. లోకంలో భగవంతుడి యొక్క కథామృతం చూసా, శ్రీ మహావిష్ణువు యొక్క కథామృతం. రాముడు అవతరించారు. ఆయన యొక్క కథను గురించి వింటముందే ఇటు ఈ లోకంలో భోగం, అటు ఆ తర్వాత మోక్షం రెండింటినీ ఇస్తుంది అది. శ్రోత్రయో తప్త నారాజని భంగ దేశామభాగ్యత. వాళ్ళున్నారే, ధనికులున్నారే, వాళ్ళ చెవుల్లోకి ఈ కథ వెళ్ళదు. విడితే ఎలా ఉంటుందో చెప్పమంటావా? కరగబోసిన సీసం పోస్తే ఎంత బాధగా ఉంటుందో అంత బాధగా ఉంటుంది. వాళ్ళు వినలేరమ్మా. అయ్యో అంత పాపం అంటావా? వాళ్ళ తప్పు కాదు అది, ఆ ధనానికి ఉన్నటువంటి దోషం అటువంటిది. అందుకోసం వాళ్ళు వినరు అని అన్నారు ఆయన. సత్కథా శృతిరప్యేభిర్వర్ణితే అతి ప్రయత్నత కాకథా ఆచార్య పూజాదే తేషాం వితత జన్మనాం. ఎవరైతే కథాశ్రవణం చేస్తూ నిరంతరం ఆ భగవద్ధ్యానంలో ఉంటూ ఉంటారో వాళ్ళది జన్మ అంటే జన్మ. ఏతే హంతా అతిమహతీం సంపదం ప్రాప్య దుర్భగా వృథా తాం అవచింతయంత పతంతి నరకేషుచు. అంత ధనం ఉండి కూడా ధనాన్ని వినియోగించకుండా, ధనాన్ని బయటకు తీయకుండా వాళ్ళు అలా ఉంటుంటారంటే నరకంలో ఉంటారు. అంతకంటే చేసేదేం లేదు కదా. తస్మాత్ ధనం హరికథా శ్రవణే నైవ కారణం. పార్వతి, హరికథాశ్రవణంలో భగవంతుని యొక్క నామకథాశ్రవణం చేయటంలో డబ్బు కారణం మాత్రం కాదు. ఏమిటి కారణం? వివేకం ఉండాలి. వాడికి తెలుసుకోవాలనేటువంటి తహతహ జిజ్ఞాస. ఏమైనా సరే మనం రామాయణం వినాలంతే, రాముడి గురించి తెలుసుకోవాలి, మనం కథాశ్రవణం చేయాలి, ఒక ఆవేశం ఉండాలి మనిషి. యైహి సాక్షాత్ విష్ణుపత్ని లక్ష్మీనారాధితాపురా తే దైవీ సంపదంతే నాసురాజనా. కొంతమంది మహావిష్ణువు భార్య అయినటువంటి లక్ష్మీదేవిని ఆరాధించారు. లక్ష్మి వచ్చింది, అది దైవీ సంపత్తే. కానీ వాళ్ళు వినగలిగితే వినాలి. వింటే ఆసుర సంపత్తి గల వాళ్ళు అసలు వినలేరు. ఆసుర సంపత్తి గల వాళ్ళు ఎలా ఉంటారో చెప్పమంటావా? తేషాం శూచం దయా సత్యం శమ ఇంద్రియ నిగ్రహ విష్ణుభక్త గ్రంథే అమలై అంతభక్తత విమలైక అంతభక్తత. తేషాం శూచం. దైవీ సంపత్తి గలవాళ్ళు, ఆసురీ సంపత్తి గలవాళ్ళు అని ఇద్దరిని విడిగా చెప్పి భగవద్గీతలో బ్రహ్మాండంగా చెప్పారు కృష్ణ పరమాత్మ. దైవీ సంపత్తి విమోక్షాయ అన్నారు. ఎవరి దగ్గర దైవీ సంపత్తి ఉంటుందో వాళ్ళకి మోక్షం వస్తుందన్నారు. వాళ్ళు ఎలా ఉంటారో రెండు మాటలు చెప్పండి అని అడిగింది శంకరుణ్ణి పార్వతీదేవి మాట్లాడుతూ. వాళ్ళు శౌచం, పవిత్రంగా ఉంటారు.
దయ ఉంటుంది వాళ్ళల్లో, సత్యం ఉంటుంది, ఇంద్రియ నిగ్రహం ఉంటుంది. వాళ్ళు నిరంతరం భగవత్పరులై ఉంటూ ఉంటారు. సర్వకాల సర్వావస్థల్లో వారి మనస్సు భగవత్పరంగా ఉంటుంది, కానీ భగవద్విముఖంగా ఉండదు. శ్రీమన్నారాయణ కథాశ్రవణ ఏకాంత చింతిత నిత్యం తచ్చరణాంభోజ పరిచర్యా మహోత్సవ. ఎప్పుడు వాళ్ళ మనస్సు ఎప్పుడు భగవత్పరంగా ఆయన కథాశ్రవణం వింటమే ఆసక్తితో వాళ్ళు ఉంటూ ఉంటారు. వారు భగవత్పును సేవ చేసుకోవడానికి ఆయన పూజా మహోత్సవాలు, శ్రీరామనవమి వచ్చింది, కృష్ణాష్టమి వచ్చింది, అట్లా ఏవో ఉత్సవాలు వస్తూ ఉంటాయి. అటువంటిప్పుడు అవన్నీ చేసుకుంటూ ఉంటూ ఉంటారు వాళ్ళు. దేశే కాలే చ పాత్రే చ దానం దాక్షిణ్యమార్జవం ఏవం విధాస్తు కళ్యాణ సంభవంతి సదా గుణానుగుణం. వాళ్ళకి దేశము కాలము యోగ్యమైనటువంటి కాలం. శ్రీరామనవమి అంటే మహాపర్వదినం కదా, అలాగే శ్రీకృష్ణాష్టమి అంటే మహాపర్వదినం కదా. ఇలాంటి పుణ్యకాలాలు, అలాగే మంచి దేశం, యోగ్యమైనటువంటి క్షేత్రాలు, అటువంటి చోట యోగ్యమైనటువంటి బ్రాహ్మణోత్తములు, వేదాంగలు చదువుకున్నటువంటి బ్రాహ్మణోత్తములు, పాత్రులు, అటువంటి వాళ్ళకి దానం దాక్షిణ్యం ఆర్జవం ఇటువంటి కళ్యాణ గుణాలన్నీ మహాత్ములకి దైవీ సంపత్తి కల వాళ్ళకు ఉంటాయమ్మా. ఏవం భారత వర్షేస్మిన్ జన్మలబ్ధాతి నిర్లభం. ఇదిగో మానవ జన్మ అంటే చాలా గొప్పది. మానవలోకంలో పుట్టారు, అనుకోకుండా ఆ లక్ష్మీ వారి కటాక్షం కూడా కలిగింది, దానివల్ల ధనం లభించింది. ఉపయోగించుకోకుండా మానవ జన్మను వ్యర్థపరుచుకున్నారు అంటే మనం ఏం చేయలేం. దానికి వాడెవడో పెట్టాడు, లడ్డూ పెట్టాడు తినమని చెప్పి, తింటే ఆ 10 మందిలో తింటాను వాడికి అభిమానం వేసి వాడు కింద పాడేసేదాన్ని వాడు వెళ్ళిపోయింది చేయి నాకుతున్నట్టు వాడెవడో పిచ్చి వెధవ. అలా ఉంటుంది. ఈ జన్మ అయిపోయిన తర్వాత నువ్వు చేసేదేం లేదు, మళ్ళీ మానవ జన్మ వస్తుందో లేదో మనకు అర్థం కాదు, వ్యర్థ అయిపోతుంది. కుర్యాత ధితం రామ కథాశ్రుతి అర్చనాది. కాబట్టి ఆ రాముడిని అర్చించడం కానీ ఆయన కథాశ్రవణం చేయటం కానీ ఇవన్నీ చేయవలసి ఉంటుంది. పైగా నీకు ఒక విషయం చెప్తాను. యావద్రాజాధనం దజ్జాతు తత్ర కోటి తమాంశకం దత్వాపే కృతకృత్యస్యాదు తేన తుల్యమకించిన. డబ్బు ఉన్నవాడు లేనివాడు రెండు పార్టీలు. ఉన్నవాడు ఉన్నాడు అనుకో, వాడు ఎంత ఇస్తాడో ఎంతో అంత ఇస్తాడు. ఏదో 10,000 ఇచ్చాడు, 1,00,000 ఇచ్చాడు, ఏదో చెప్పుకున్నాడు కదా, దాంట్లో 1,00,000 అంశం చాలా తక్కువ. లేనివాడు ఇచ్చినా వాడితో సమానం వస్తుందన్నాడు. నీకు ఈ విషయంలో మరి ఒక ఉదాహరణ, ఒక కథ చెబుతాను నీకు విను అని ఆవిడతో మాట్లాడుతూ అన్నారు. దరిద్రం ఉపమాం కృత్వా స్తోకం దజ్జాన్న విత్తవాన్. అంటే దరిద్రుడు ఆయన ఇంటికి వెళ్ళానండి, ఆయన నాకు ఇచ్చారండి, మీ ఇంటికి కూడా వచ్చాను, మేము రామ నవాహం చేస్తున్నాం, ఏదో ఉత్సవాలు చేస్తున్నాం, మీరు చందా కోసం వచ్చాము మీ ఇంటికి, ఇప్పుడే వారింటికి వెళ్ళాము, వారు ఘనపాటి గారింటికి వెళ్ళాం, ఏమి ఇచ్చారు ఆయన అన్నాడు. ఆయన ఏదో ఇచ్చారు చెప్పమన్నారు. ఆయన 10 రూపాయలు ఇచ్చారండి. సరే అయితే నేను కూడా 10 రూపాయలు ఇస్తున్నా తీసుకున్నాను. అదేమిటిరా, ఆయన 10 రూపాయలు ఇస్తే నువ్వు కూడా 10 రూపాయలు ఇస్తావా? నీ దగ్గర డబ్బు పెచ్చ డబ్బు నీ దగ్గర ఉంది అంటే వాడిని ఉపమానంగా తీసుకుని నువ్వు కూడా అట్టాగే ఇచ్చావో తుచ్చతి, నువ్వు చాలా నష్టమైపోతావు, మళ్ళీ లేనివాడివి అయిపోతావు. నువ్వు గుర్తుంచుకో. నీకు ఈ విషయంలో ఒక ఉదాహరణ చెబుతాను, ఒక కథావృత్తాంతం చెబుతాను, నువ్వు వినవలసిందిగా కోరుతున్నాను అని అంటూ మాకంద చరిత్రని ఓ చరిత్ర చెప్పడం మొదలెట్టారు. ఆ పార్వతీదేవికి శంకరుడు ఆసీతు వైశ్యో విదర్భేషు, విదర్భ దేశాల్లో ఒక కోమటాడు ఉన్నాడు, వాడి పేరు మాకందుడు. చాలా దరిద్రుడు, చెప్పలేం పాపం. అందే ఉంది, చెప్పలేం కదా. మాకందాదు దుఃఖిదాన్ దులబ్ధో ధనికాన్ వీక్ష భూయస భవేయం యజ్జహంజాతు ధనవాన్ సకలం ధనం. వాడు అనుకుంటూ ఉంటాడు రోజు అలా బజారంలో వెడుతూ ఉంటాడు. ఆ వెడుతూ ఉంటే మహా గొప్ప గొప్ప సౌధాలు, మేడలు, దాంట్లో మహాధనికులు తొలతూగుతూ ఉంటారు. వాళ్ళని చూస్తూ అయ్యో నేను కూడా ఇంత గొప్పవాడిని అయినట్టయితే, అంత ధనం నా దగ్గర ఉన్నట్టయితే తప్పకుండా దహనం చేసేవాడిని. ఇప్పుడు నేను దరిద్రుడిని కదా, నేను ఇవ్వలేకపోతున్నాను కదా అనుకుంటూ ఉంటాట రోజుల్లో. దజ్జాం పాత్రేషు నాసత్యం, తప్పకుండాను పాత్రుడైనటువంటి బ్రాహ్మణోత్తములకి నేను తప్పకుండా దానం చేస్తాను. కానీ వీళ్ళందరూ చూస్తుంటే వాడి జీవితం అంతా కూడా వృథాగా పోతుందేమో అని నాకు అనుమానంగా ఉంది అని అనుకుంటూ ఉంటాటండి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక రోజున ఒక మహర్షి వచ్చాట ఆయన దగ్గరికి. ఆయన పేరు గాలవుడు, మహర్షి పేరు. ఆయన వచ్చిన తర్వాత నమస్కారం చేశాడు. ఆయన్ని గౌరవంగా కూర్చోబెట్టి అది అర్ఘ్యవాద్యాదులు ఇచ్చాడు. మాకందుడు అన్నాడు, సర్వజ్ఞోసి మహర్షేత్వం తామహం శరణం గతః
యథాదయస్వ మే స్వామిన్ యథాస్యాం ధనవానహం. మహర్షి, తమతో ఒక విషయాన్ని నేను తెలియజేసుకుంటున్నాను, మీకు శరణు వేడుకుంటున్నాను, మిమ్మల్ని దయవుంచాను నా మీద. నేను ధనికుణ్ణి ఎలా అవుతానో నాకు ఏదైనా మార్గం చెప్పండి అని అడిగాడు. ఆయన అన్నట్ట, మా కందాసుడు ఏనైవ భవిష్యసి భవాన్ ధని తముపాయం ప్రవీణ్యజ్జా శక్త్యా దేహి ధనీ భవేతు. ఒక కోమటితో మాటందుడితో అన్నారు, అబ్బాయి సరే బాగానే ఉంది, నువ్వు ఓ పని చేయి, యథాశక్తిగా కొద్దో గొప్ప దానం చేస్తూ ఉండు, ధనికుడివి అవుతావు నువ్వు అన్నట్ట. ఉత్పన్నపిచ ఆకాశం విసన్నటి సతాసం అటన్నపి మిహీం కృత్సనా నాదత్తం ఉపతిష్టతే. ఒక్కటే విషయం చెప్తాను వినమన్నట్ట. నాదత్తం ఉపతిష్టతే అన్నట్ట. ఇవ్వకుండా మనం మళ్ళీ తిరిగి పొందలేము. ఎవడు ఎలా ఇస్తే తదనుగుణంగా మళ్ళీ తిరిగి ధనాన్ని పొందుతాడు. వాడు ఆకాశంలోకి వెళ్ళినా, రసాతలంలోకి వెళ్ళినా, భూమండలం అంతా తిరిగినా ఎంత నువ్వు పీక్కో, దానం ఎప్పుడూ ఏ జన్మలోనూ ఎప్పుడూ ఎవరికి మనం ఇవ్వలేదనుకో, ఇవ్వకపోతే నీకు రాదు. నేను ఇక్కడ అరణ్యంలో తిరిగాను, ఆకాశంలో తిరిగానంటే నేను ఎవడు తిరగమన్నాడు? దత్తం ఉంటే ప్రాప్యతే స్వర్గే నాదత్తం నామ కష్టన. నువ్వు ఇచ్చావనుకో స్వర్గలోకంలో ఉంటావు. ఎత్కించిద్దత్తమశ్నాతి పుష్కలం వా భవాంతరే. ఏదో ఎత్కించదు, ఎంత ఉంటే అంతలో నీలో ఉండేటటువంటి దాంట్లో. ధనిష్యామితి కామశ్చే తవ దేహి యథాబలం భవే భవాంతరే నూనం ధనికో నాత సంశయ. సరే, నీకు కోరిక కలిగింది, ధనకుణ్ణి కావాలి, ధనం కావాలి, నేను ఎలా ఏం చేస్తే ధనికుణ్ణి అవుతాను అని అనుకుంటున్నావు, అదే కదా, తప్పకుండా నువ్వు దానం చేయి, నువ్వు ధనికుడు అవుతావు అని. కానీ నేను ఒక్క మాట చెబుతాను, ధనం రావటం వల్ల నీకు మనస్సు తర్వాత వికారం చెంది ఒక చిత్రమైన స్థితిలో నువ్వు ఉంటావు. అటువంటి ధనాన్ని నువ్వు ఎందుకు కోరుకుంటున్నావో నాకు అర్థం కావటం లేదు. సరే, నువ్వు కోరుకుంటున్నావు, దానికి నేనేం చేస్తాను, నువ్వు మాత్రం ఇలా చేయమన్నాడు. వాడన్నట్ట, భూయిష్టం దాతుమిచ్చామి దారిద్ర్యే జదదామికం ఉదారచిత్తత వ్యర్థ మమ కాంక్షామి తద్ధనం. మహర్షి, గాలవ మహర్షి, నేను దరిద్రంలో ఉన్నానయ్యా, నాకు ఇప్పుడు దరిద్ర స్థితిలో బాగా గొప్పగా దానం చేయాలనే కోరిక అసాధ్యమైన మాట, అది అనవసరం. సరే, కలిగింది. తర్వాత గాలవుడు అన్నట్ట, భూయిష్టం దాతుమిష్టం చేతు తత్ప్రాప్స్యామి భవాంతరే దారిద్ర్యే యథాశక్తి దేహిన సంప్రతి రపాణిజ. నువ్వు బాగా దానం చేయాలి అనే కోరిక నీకు ఉన్నట్లయితే, నువ్వు జన్మాంతరంలో ధనికుడు కావాలంటే ఈ జన్మలో నువ్వు కొద్దో గొప్ప దానం చేయక తప్పదబ్బాయి. దీనికి ఇదే మార్గాంతరం లేదన్నట్టు ఆయన. వాడన్నట్ట, నా అల్పాభిశక్తి ద్విజా. ఓ మహర్షి, నాకు అసలు ఏమీ శక్తి లేదయ్యా, నా దగ్గర ఏముందంటే నా జీవితం ఏమిటో చూస్తా. మా ఇంట్లో చూసావు కదా, పక్క దొడ్డు చూపించాట, చిన్న ఇల్లు కట్టుకున్నాడు, పాక పక్కన దొడ్డి, ఆ దొడ్లోనేమో పందిరి, ఆ పందిరిలో పొట్లకాయలు వేళ్లాడుతున్నాయి. ఇవి నాకు జీవన కారణం, అవి అమ్ముకు బతుకుతున్నాను నేను, అంతకంటే నా దగ్గర ఏం లేదన్నట్టు. ఏత ఇప్పటివరకైర్జీవామ్యహం నిష్కుట సంభవై నేతోపి జీవికా కాజన్ మమ బ్రాహ్మణ విద్యతే. ఇంతకంటే నాకు ఆదాయం వచ్చే మార్గం ఏమీ లేదు మహర్షి. మరి ఈ పొట్లకాయలు అమ్ముకునే వాడికి నేను దానం చేయటం ఏమిటయా, నేను ఎలా చేస్తాను అసలు అంటే, గాలవ మహర్షి అన్నట్ట, అబ్బాయి, అనావిలము దారించే తవ చేతో మహామతే తేషామప్యలం దానం ధనీ సంపత్సి దేహం. ఉపాయం చేయి, నువ్వు రోజుకి ఎన్ని కాయలు పడుతాయి, నీకు ఎన్ని అమ్ముకుంటూ ఉంటావు, ఏదో 15, 20 అంతేనా, దాంతో ఇంట్లో ఏదో బియ్యం పప్పు ఉప్పు కొనుక్కొని తింటావు, అంతే కదా. దాంట్లో 20 పండితే అమ్మే దాంట్లో ఒక కాయ మాత్రం నువ్వు దానం చేయాలి, అంతా వద్దు. అది కూడా చేయలేనంట, సగం ముక్క విరచి దానం చేయరా, కాస్త ఏదో ఎవరా కానీ ఎవరా. నిజమేనా ప్రదేహీమాన్ను కోమలాంశం పటోలికాను. చాలా లేతగా ఉన్నాయి, బాగున్నాయి కాయలు, చాలా బాగుంది. నువ్వు గనక ఇది కనుక దానం చేసినట్టయితే జన్మాంతరంలో తప్పకుండా ధనికుడు అవుతావు నువ్వు అన్నట్టు ఆయన. మా విస్మర్శి కదాపిత్తం సుసంకల్పం ధనాగమే ప్రాయోధనాగమే చిత్తం వైకృతం భజదేదన. ఇంకో విషయం చెబుతాను నేను. ఆ జన్మలోకి వచ్చిన తర్వాత నీ మనస్సు మారిపోతుంది.
జన్మాంతరంలో నేను ఎటువంటి వాడిని, ఈ స్థితిలోకి ఎలా వచ్చాను, నాకు ఈ గురువు ఎవరు, నాకు ఈ మాటలు చెప్పిన వాళ్ళు ఎవరు అనేటటువంటి జ్ఞానం పోతుంది. ఆ ధనం మనసు యొక్క వికారాన్ని కలగజేస్తుంది మనిషికి. అవి మర్చిపోకుండా నీకు ప్రకృతి భావాన్ని అనుగ్రహిస్తున్నాను అన్నట్టు ఆయన. యథైవం గో శృంగే కాలే వర్ధమానస్య వర్ధతే తథైవ తృష్ణా విత్తేన వర్ధమానస్య వేధతే. ఒక గోవుకి ఓ దూడ పుట్టిన తర్వాత మెల్లిమెల్లిగా పెరుగుతోంది. వయస్సు వచ్చిన దగ్గర నుంచి కొమ్ములు క్రమక్రమంగా పైకి వస్తున్నాయి. అవి ఎట్లా పెరుగుతూ ఉంటాయో ధనం వచ్చిన వాడికి ఆశ కూడా అట్టా పెరుగుతూ ఉంటుంది. ఆ ధనాన్ని బట్టి ₹1,00,000 వాళ్ళు వచ్చిన 2 వస్తే బాగుండేమో అని అనుకుంటూ ఉంటాడు. 2 లక్షలు రాగానే ₹1,00,00,000 వస్తే బాగుండేమో అలా ఆశ పెరుగుతూ ఉంటుంది. నీకు తెలియదు ఆ విషయం. నకామా అనువర్తేత దుఃఖం కామేషు వైరతి ప్రాప్యార్థముపయుంజీత ధర్మం కామాన్ విసర్జయేతు. ఎప్పుడైతే నీకు ఈ పరిస్థితి వస్తుందో ధర్మాన్ని విడిచిపెట్టేయాలనిపిస్తుంది. అప్పుడు ఆలోచించుకో. నువ్వు చాలా ప్రమాదమైన పరిస్థితి అది. కానీ నువ్వు కోరుకుంటున్నావు. ఎవడైతే ధనం ఉంటాడో వాడు ధర్మపరుడు కాలేడు ఎప్పటికీ కూడాను. అందువలన శ్రేయసేతే వరం దగ్ని స్యాత్ జన్మాంతర స్మృతి. నేను జన్మాంతర స్మృతిని ఒకటి ఇస్తున్నాను నీకు. ఉపాయం చెప్పా ధనికుడు అవ్వటానికి ఏం చేస్తే ధనవంతుడు అవుతావో ఉపాయం చెప్పాను ఒకటి. రెండోది జన్మాంతర స్మృతిని నీకు అనుగ్రహిస్తున్నాను నేను ఇప్పుడు. అంటే నీ జన్మాంతరంలో ఫలానా కోమటిని, పొట్లకాయలు అమ్ముకునేవాడిని, దాంట్లో చిన్న ముక్కలు దానం చేయటం వల్ల ఇప్పుడు ఇంత ధనికుడినైనాను, గాలవ మహర్షి నాకు మార్గం చూపించాడు. ఇదంతా నీకు గుర్తుంటుంది అన్నట్టు. సరే, ఈ లోపల ఆయన అంతర్ధానం అయిపోయినాడు ఆ మహర్షి. సరే, అట్లాగైనా సరే ఫోన్లే మార్గం దొరికింది మనం అనుకున్న దాని ప్రకారంగా అని అనుకుంటున్నాడు. సరే, ఆయన చెప్పినట్టుగా తదా ప్రవృత్తి దినం ఏకైకం సపటోలకం భక్త్యాపరమయా యుక్తో విప్రేభ్య సాధనం లేదు. ఒక్కొక్కడికి రోజు ఓ బ్రాహ్మణుని పిలుస్తున్నాడు, ఒక్కొక్క పొట్లకాయ ఇస్తున్నాడు. నేను అంటాడు, నేను లేనివాడిని అండి, ఏదో నాకు ఎంతకంటే లేదు, నేను సిగ్గుగా ఉంది నాకు ఇవ్వటానికి, మీకు ఈ మాత్రం ఇస్తే దీనివల్ల మీకు ఆకలి తీరుతుంది, ఆ పాపం ఏం చేస్తాను, నేను దరిద్రుణ్ణి అని అంటూ పాపం చెప్పుకుంటున్నాడు. సరే, బాగానే ఉంది. పోయినాడు, చచ్చిపోయినాడు. అథకాలే బహుదతే కాలధర్మం పేయవాను తేన ప్రభావేన రాజా వంగేషు జాయిత. ఈ దాన ప్రభావం చేత అంగదేశాల్లో మహారాజుగా పుట్టాడు. 2వ జన్మ. అబ్బా, మహారాజుగా పుట్టాడనమాట. అప్పుడు ఆ జన్మలో అతనికి పేరు బృహశ్రవుడు అని పేరుట. సపిత్రాభిషేచిత, వాళ్ళ తండ్రి వీరి పట్టాభిషేకం చేశాడు, రాజ్యాధికారం. వరేణ గాలవమునే రాజా జాతిస్మరోభవతు. కానీ మహర్షి ఇచ్చినటువంటి జాతిస్మరత్వం ఉంది. జన్మాంతరంలో నేను కోమటిని, చిన్న పొట్లకాయలు దానం చేశా, గాలవ మహర్షి యొక్క దయ ఇదంతా అనే జ్ఞాపకం ఉంది. తపురా పటోలికాన్ కావశ్యత్ దత్తా జాతోస్మి భూపతి భూయిష్ట ఆద్యతే తానేవా దత్వా శ్యాం మండలేశ్వర. ఇప్పుడు అనుకుంటున్నట్ట, జన్మాంతరంలో కోమటిగా ఉన్న కాలంలో ఒక్క పొట్లకాయలు ఇచ్చా, ఇవ్వడం చేత ఈ జన్మలో మహారాజునయ్యాను కదా. ఇప్పుడు కనుక పొట్లకాయలు కట్టలు ఇవ్వగలిగే శక్తి సామర్థ్యాలు నాకు వచ్చినాయి. ఇప్పుడు వీటిని కనుక ఇచ్చినట్టయితే మండలేశ్వరుని అయిపోతాను నేను అని వాడు అనుకుంటున్నట్టు వాడు. అందువలన ఇత సంకల్ప భూయిష్టం ఆనీయ స్ఫోటోలికం బ్రాహ్మణేభ్యోన్వహం ప్రాదాత్ రాజా నాణ్యత్తుకించిన. బ్రాహ్మణుని పిలుస్తున్నాడు మహానుభావాలు దయచేయమని. కట్టలు ఒక్కొక్కడికో కట్ట, ఒకరికొక కట్ట ఇస్తున్నాడు. సరే, అంతకంటే కానీ ఇవ్వటం లేదు. పోనీ పొట్లకాయలు దాని ప్రత్యామ్నాయం యథాశక్తి హిరణ్యం తుభ్యమం సంప్రదాయనమా అని కనీసం పోనీ ₹1 దాంతో పాటు పెట్టకూడదు, అది కూడా ఇవ్వడం లేదు వాడు. సరే, ఇలా ఉంటూ ఉండగా వాళ్ళతో మాట్లాడుతూ అంటాడట, ఒక మాట మాట్లాడతాడు వాడు. ఏమంటాడంటే, మీరు దీని గురించి మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి అని ఏదో సాధారణంగా ఒక మాట మాట్లాడుతూ, అంటే నేను ఇంతే ఇస్తున్నాను, ఇదేమిటి ఇట్లా ఇస్తున్నావు, నువ్వు ఉన్నవాడివి కదా అని వాళ్ళు ఏమన్నా అంటారా, లేకపోతే అయ్యో లేండి పర్వాలేదు లేండి ఎంతో ఇచ్చారులేండి అంటారా, ఏమంటారో కనుక్కుందా అని వాళ్ళతో అడుగుతూ ఉంటాడు. కానీ దాంతో ఏమంటాడు, ఓ మాట అంటాట, తావతే యద్ధి నిష్పన్నం ఈతా స్యాత్ కియత్ పునః. ఇది మరి ప్రశ్న. దానివల్ల నేను ఎంత వాడినైనాను, దీనివల్ల ఎంత వాడిని అవుతాను అని ఆ సంస్కృత పద్యానికి అర్థమవుతుంది. అంటే నేను మొట్టమొదట్లో ఒక పొట్లకాయ దానం చేయటం చేత ఈ రోజున మహారాజునైనాను,
ఇప్పుడు 10 పొట్లకాయలు 20 పొట్లకాయలు కట్టలు ఇవ్వటం చేత ఎంత వాడిని అవుతాను మళ్ళీ ఇప్పుడు అని సంస్కృతంలో ఒక వాక్యం ఉంది. ఆ వాక్యం అందరితో అడుగుతుంటాడు, ప్రతి బ్రాహ్మణి దగ్గర అడుగుతాడు. తావతే యద్ధి నిష్పన్నం ఈతాశ్చాత్ కియత్ పునః బ్రూత సర్వే మహాప్రాజ్ఞాయుయం సర్వే ద్విజోత్తమా. మీరు మహానుభావులు కదా, మీ సమాధానాలు చెప్పండి నాకు అని అంటాడు. అంటే వాడు ఏదో లోపల ఏదో మనసులో పెట్టుకుని వాడినటువంటి పదాలు కానీ, మామూలుగా అయితే మామూలు పదం తెలుస్తుంది అర్థం, కానీ వాడు హృదయంలో ఏముందో దేనికోసం ఈ పదం ప్రయోగిస్తున్నాడో తెలియదు కదా. సరే వాళ్ళు మనకెందుకు లేనారు, వాళ్ళ కట్టలు వాడు తీసుకు ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక రోజున మారువేషంలో గాలవ మహర్షి కూడా వచ్చాడు. ఆయన కూడా బ్రాహ్మణుల లైన్లో నుంచున్నాడు. వరుసగా బ్రాహ్మణులను పిలుస్తున్నాడు, ఒక్కొక్కరిని పిలిచి ఇస్తున్నాడు. దాంట్లో ఆయన కూడా ఉన్నాడు. ఆగతం బ్రాహ్మణం వీక్ష సతురాజా బృహశ్రవాహ. సరే, అందరికీ కట్టలు ఇస్తుండగా ప్రకారంగా ఈ బ్రాహ్మణుడు కూడాను అట్లాగే కట్టలు ఇస్తున్నాడు. ఇస్తూ అంటాడు, తావతే యద్ధి నిష్పన్నం యథాశాత్ కియత్ పునః బ్రూహి మే పృచ్ఛతే సుజ్ఞాతం సర్వజ్ఞో మతో మమ. నువ్వు సర్వజ్ఞులాగా ఉన్నారు తమరెవరో, నేను దాంతో ఇంతవాడినైనాను, ఇంతతో ఎంతవాడిని అవుతాను అని అడిగాడు. వెంటనే గాలవుడు అన్నట్ట, తావతే యద్ధి నిష్పన్నం సత్యమేతన్న సంశయ. దాంతో ఇంతవాడు వినా మాట బాగానే ఉంది, కానీ ఇయ్యతాతావదేవశ్చాతనహి కశ్చన సంశయ. దీంతో మళ్ళీ అంతే అయిపోతావు అన్నట్టు. ఈయన ఎరా, ఏమీ లేనప్పుడు ఒక పొట్లకాయ ఇచ్చి రాజైనవా? ఎంతో ధనధాన్యాలు, వజ్రవైఢూర్యాలు, బంగారం, గోవులు, లేకపోతే ధనాలు, భూములు, రాజ్యాలు, అగ్రహారాలు ఇవ్వడానికి సామర్థ్యం కలిగి ఉండి పొట్లకాయలు ఇస్తావుట్రా? మళ్ళీ ఈ పొట్లకాయల వలన ఒక్క పొట్లకాయ ఇచ్చేటటువంటి మళ్ళీ కోమటాడి పుడతావు అన్నట్టు. కొంపలు అంటుకున్నారు, నీ అమ్మ కడుపు మాడిపోను. ఇది ఎక్కడ గొడవరా బాబు? అంచేత అయ్యతాతావదేవశ్చాన్నహి కశ్చన సంశయ ఇత్యుక్తవంతం తం విప్రం హస్తే జగ్రాహ భూపతి గాలవోయం మహాభాగ. అబ్బా, ఈ మాట అనేటప్పటికల్లా ఓహో గాలవ మహర్షి అయి ఉంటాడని చేపట్టుకుని మహర్షి 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 అంటే కాళ్ళ మీద పడ్డాడు. ఏడు కాళ్ళ మీద పడితే ఏం చేస్తాడైనా? కష్టంచిన విప్రషే భస్మచ్చన్నైవాణల. తమరెవరో నాకు అర్థం కావట్లేదు. మారువేషంలో ఉన్నట్టు గాలవ మహర్షి అని నేను అనుకుంటున్నాను, తమరు చెప్పవలసిందిగా కోరుతున్నాను అని అడిగాడు. స్మరస్యథ కథం భూప మాకందస్వం భవిష్యసి. జన్మాంతర స్మృతి ఉన్నట్టుందే నీకు. నేను గాలవుడని గుర్తించావే, మాకందుడు అనే మాట గుర్తులేదా? మళ్ళీ మాకందుడు అవుతావు. ధన్యోస్మని గృహీతోస్మి కృపయా తద్భవాన్ మమ ఆగతో దర్శనం సౌజ్ఞా పృచ్ఛామ్నే తద్బ్రవీమితే. తమ దర్శనం మహాభాగ్యంగా భావిస్తున్నాను, తమరు నన్ను అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను. తమరు అన్నమాటకు అర్థం సరిగ్గా తెలియట్లేదు, వివరించవలసిందిగా కోరుతున్నాను. ఇయతా తావదేవశ్చాన్నహి కశ్చన సంశయ అన్నారు. ఏమిటని అడిగాడు దానికి అర్థం అన్నాడు. అదే అన్నాడు, ఎరా, ఏమీ లేని దశలో పొట్లకాయలు దానం చేసి ధనం సమృద్ధిగా వస్తే ఇప్పుడు మళ్ళీ పొట్లకాయలే దానం చేస్తావుట్రా? ఇదేనా నువ్వు చేయాల్సిన పని? నేనేమని చెప్పాను ఆ రోజున? ధనికుడిని అవ్వాలి అనుకునే సంకల్పం మానుకో. ధనం వచ్చిన తర్వాత నీ మనస్సు మారిపోతుంది, వికారాన్ని చెందుతుంది అని నేను చెప్పానా అనలేదా? వీళ్ళందరూ, ఈ ధనికులందరూ కోట్లు ఉన్నటువంటి వాళ్ళందరూ దానాలు చేయట్లేదే. నాకే కనుక ధనం ఉన్నట్టయితే నేను దానం చేసేవాడిని అని పెద్ద డప్పాలు కొట్టావుగా ఆ రోజున. మరి ఈ రోజు నువ్వు చేసే పని ఏమిటి నువ్వు అని అన్నట్ట. రాజుగారు అన్నట్ట, యద్దత్వా కించిదేవాహం భూమిపా రోభవం మునే భూయస్థదేవదత్వా సగతం శ్యామితోధరి. అదేంటండి మీరు చెప్పింది ఏమిటి? నాకు పొట్లకాయలలో ఏదో ఒక్క మొక్కైనా పొట్లకాయనా దానం చేయమని చెప్పారు. నేను అలాగే దానం చేశాను. ఇప్పుడు మహారాజు గారు అయినాను. ఆ పొట్లకాయే కదా నన్ను ఈ స్థితిని తీసుకొచ్చింది. ఒక అరముక్కాను, పావు ముక్కాను, ఒక పూర్తి పొట్లకాయ నన్ను ఈ స్థితి తీసుకొస్తే కట్టలు పొట్లకాయలు ఇంకా నాకు ఎంత స్థితి కడతాయో అని నేను అనుకున్నానండి అని అంటున్నట్ట. నాకేమిటో ఈ సందేహం తెలియట్లేదు. తమరేమో మళ్ళీ తిరిగి దారిద్ర్యం అనుభవిస్తావు, నువ్వు మళ్ళీ మాకందుడైపోతా ఉంటున్నారు. నాకేమిటో అయోమయంగా ఉందని అడిగట. సత్యమేవ యథా తంతుము యత్కించ శృతి పార్థివ నిస్వానాం ధనికానాంచ దానే ఆస్తి మహాంతరం. రేపాయ్
ధనికుడికి దరిద్రుడికి దానంలో చాలా తేడా ఉంటుంది, గుర్తుంచుకో. ధనికుడిలాగా దరిద్రుడు దానం చేయకూడదు, దరిద్రుడిలాగా ధనికుడు దానం చేయకూడదు. యావదే చక్రేశ్వరో దద్యాత్ నిస్వస్తత్వ అల్పమంశకం. ఒక మండలాధికారి, ఒక రాజాధిరాజాలు చక్రవర్తి, అలాంటి వాడు ఇచ్చిన దాంట్లో స్వల్పం ఇస్తే చాలు లేనివాడు, వాడికి కూడా ఆ ఫలం వస్తుంది, సందేహం లేదు. దాంట్లో ఏనుగు ఉందనుకో, అది బాగా ఎంత ఆహారం తింటుంది, అప్పుడు కానీ దానికి ఆకలి తీరదు. ఏనుగు అంత తింటుందని చెప్పి దోమ కూడా అంత తింటుందా? దోమ తిన్నంతే కనుక ఏనుగు కూడా తింటే మొన్నడు చస్తుంది. అది రెండింటికి అంటే దానికేమో అంత తింటే కానీ తృప్తి రాదు ఏనుగుకి, దీనికి ఎంత తిన్నా తృప్తి కలుగుతుంది. అలా అని ఇద్దరిలోనూ తేడా లేదా? తృప్తి కలగడం రెండింటికి సమానమే, కానీ తినే దాంట్లో తేడా ఉంది. అదేమో ఇంత తింటుంది, ఇదేమో ఇంత తింటుంది. దీనిలాగా అది తినకూడదు, అది దానిలాగా ఇది తినలేదు. అందువలన దజ్జాన్న తావదేవాఢ్యో యావద్దజ్జాద్దరిద్ర అకించన దత్తా తావదేవ దుర్మేధా నిస్వమాప్యాతు. కాబట్టి ధనికుడు దరిద్రులాగా ఇచ్చినట్టయితే జన్మాంతరంలో వాళ్ళు మళ్ళీ జరిగి దరిద్రుడైపోతాడు రా. నువ్వు ఐశ్వర్యవంతుడైనావు, అంగదేశానికి రాజు అయినావు, నువ్వు ఇలా ఇస్తావా? మహతీం సంపదం ప్రాప్య దానే దుర్గతుల్యతాం ప్రార్థయతే భూయో దారిద్ర్య భావి దారిద్ర్య సూచనం. ఇది రాబోయే దరిద్రతకి సూచన ఇది అన్నాడు ఆయన. బంగారాలు, మరి భూమిదానం, గోదానాలు, అగ్రహారాలు అవి ఇవ్వవలసినటువంటి వాడివి నువ్వు. అలాంటి ధనాన్ని దగ్గర పెట్టుకుని పొట్లకాయలు ఇస్తావుట్రా. ఇంకొక మాట చెప్తాను మీరు. దరిద్రవచనాద్వాణి యాదృశీ నృపనిస్సరేతు నవదేత్తాదృశీం భూష్ణు శ్రీమాన్ ఆపద్యపెక్కుజతు. లేనివాడు ఉన్నాడు అనుకో, వాడింటికి వెళ్ళాడు, అయ్యా శ్రీరామనము చంద అంటే, వాడు ఏముందయ్యా నా దగ్గరికి వచ్చావు, నేనేం ఇవ్వగలనయ్యా, సరే ఏదో నాకు తోచింది ఇస్తాను, ఏమనుకోమోకే అని ఏదో నీరసమైన మాట మాట్లాడతాడు. వాడు మాట్లాడేట్టుగా ధనికుడు కూడా అలాగే మాట్లాడితే వీడు మళ్ళీ తిరిగి ఆపత్తులో చిరుక్కుని మళ్ళీ దరిద్రుడైపోతాడు. వాడు మాట్లాడితే మాట్లాడతాడు, లేదు కాబట్టి వాడు మాట్లాడాడు. నువ్వు కూడా అలాగే మాట్లాడితే ఎట్లా? శ్రీయం ప్రాప్తో యస్య శుష్కాకీర్ నిస్వరే ముఖాతో నా తద్వదనమీక్షేత. లేనివాడు ఇలా మాట్లాడితే వాడి ముఖం చూడకూడదన్నాడు. అసలు దరిద్రులాగా నువ్వు కూడా మాట్లాడతావా? అందువలన పైగా దేవతలందరూ ఏం చేస్తారో తెలుసా? దరిద్రుడు లేదు అనే దరిద్రమైన మాటలు మాట్లాడుతుంటే తథాస్తు అంటారట దేవతలు. అంటే నువ్వు అట్టాగే దరిద్రుడు అయిపోగాక అని అర్థం. యో బ్రూయాద్ విధియం వాణిం యకుర్యాద్ దౌర్విధీయం. ఎవడైతే దుర్బుద్ధితో ఇలా మాట్లాడతాడో వాడికి రాజ్యలక్ష్మి పరాంగుఖురాలై చీచి వీడి దగ్గర ఉండకూడదు అని చెప్పి ఆవిడ గడప దిగింది అనుకో, నీ ముఖం ఎవడో కూడా చూడు, తెలుసా? దిక్కులేని వాడివైపోతావు. ఆవిడని నువ్వు రక్షించుకోవాలి. నీ స్థాయిని నువ్వు ఉండు, నీ స్థాయి దిగమోక. సరస్వతి కానీ లక్ష్మి కానీ మన స్థాయిలో మనం ఉన్నప్పుడు మన దగ్గర ఇవి ఉంటాయి. మనం కనుక అగౌరవపరిచామనుకో, మనలోంచి కదిలిందో బజార్లో తిరిగే బెచ్చగాడితో సమానం. మనకైతే మన మొహం ఎవడు చూడడు, తెలుసా? స్వల్పామపి శ్రియం ప్రాప్య యశధీర్ నలఘీయసి. ఎవరికైతే ఐశ్వర్యం ఉన్నా కూడా మాట తేలికగా మాట్లాడతాడో ఆవిడ ఉండదావిడ. ఎవడు ఉదారంగా మాట్లాడతాడో ఆ తల్లి, ఆ లక్ష్మీ అమ్మవారి ఇంట్లో ఎప్పుడు నిలవంటూ ఉంటుంది. చూశావా? సత్యం బ్రవీమి రాజేంద్ర త్రిరహం నాత్ర సంశయ శ్రీమానపి కదర్యోజ శరీరాద్వినశ్యతి. ఎవడైతే లుబ్ధుడు, ధనముండి కూడా లౌభ్యంతో ఎవడైతే దానం చేయనంటాడో వాడున్నాడే, వాడిని ఇంకా దరిద్రుడైపోతాడు, సందేహం లేదు. మరొక మాట చెబుతాను నేను పనస చెట్టు పెట్టానండి దొడ్లోను. ఆ పనస చెట్టు దానికి తగినట్టుగా ఇంతలా ఉంటుంది కాయ. అలాంటి కాయ కాసిందనుకో, చాలా బాగుందండి, భలే కాయ కాసింది ఈ సంవత్సరం అని అనుకుంటారు. అదే కనుక ఓ రేక్కాయని కనుక కాసిందనుకో, దేవుడిరా ఇట్ట ఉంది దరిద్రం, ఇలాంటి కాయలు కాసింది ఏమిటిరా అదొకది. లేకపోతే ఒక వెలక్కాయ లాంటి కాయలు కాసిందనుకో,
కాకపోతే ఒక కొబ్బరికాయ లాంటి కాయలు కాసినాకో ఇదేం చెట్టురా, ఇదేం పనస చెట్టురా బాబు అని తిట్టుకుంటారు అందరూ. చూశావు, నతత్ ప్రశంసంతి సదా మూఢాపి కథంచన, ఎవ్వరూ దాన్ని గౌరవించరు. కాబట్టి అందరూ కూడా ఎప్పుడు ప్రశంసిస్తారు అంటే దానికి తగిన రీతిలో ఆ పండు, ఇంత ఆవు పండు, ఇంత బారు, ఇంత బాగా పడితే అబ్బా ఏం చెట్టు కాయ కాసిందండి అబ్బా అని అందరూ ప్రశంసిస్తారు. అదే కదా కించిదపి అధికం దానం దరిద్రస్య ప్రశస్యతే. దరిద్రుడికి కొద్దిగా ఇచ్చినా చాలా గొప్ప. ఆయన ఇచ్చాడంటే అబ్బో ₹1,00,000 ఇచ్చాడు, 10 రూపాయలు ఇచ్చినా సరే, 100 రూపాయలు ఇచ్చినా సరే. ఇదం ప్రాగ్భవా భావినాహం అనుశాంతం భూపతే. ఓ మహారాజా, నేను ఈ విషయం జన్మాంతరంలో నువ్వు మాకందుడిగా ఉన్నప్పుడు చెప్పాను. నువ్వు మరిచిపోయినావా? నీ బుద్ధి దౌర్బల్యం వలన ఈ రోజున ఈ పాప బుద్ధితో పొట్లకాయలు దానం చేస్తున్నావా? లోభోల్పతే హంతి యశోహంతి. లౌభ్యం అనేది ఉంది మానవుడికి, వాళ్ళ కీర్తిని నాశనం చేస్తున్నాయి. అది ఎలాగంటే ఎంతో అందగాడు, సుందరమైన మనిషి, కానీ తెలుపు ఉంది శరీరంలో. అదే రకంగా నాశనం చేస్తున్న వాడు సౌందర్యాన్ని. అట్లాగే అయిపోతావు కదా. దేహి పాత్రేషు తత్కృత్య. ఇప్పటికైనా నా మాట విను. సత్పాత్రుని పిలిచి నువ్వు గొప్పగా గౌరవించు. రామకథాశ్రవుడు వచ్చి పిలుచు, మహాపండితులు పిలుచుకురా. వారి ద్వారా ఆ రోజు రామాయణం విను. రఘుత్తంసుడు శ్రీ మహావిష్ణువుని గురించి విను. జన్మాంతరంలో సార్వభౌముడు అవుతావు నువ్వు. తెలుసా? ఆరాధయ రఘుత్తంసం విత్తసాక్షి వివర్జిత. ధనం ఎంత ఖర్చు పెట్టాలో నువ్వు చూసుకో. నీకున్న దాంట్లో ఆనందంగా చేయి. తెలిసిందా? ఏవం హితే భవేత్ స్వస్తి భజేత్వం సార్వభౌమతాం. దాంట్లో సందేహం లేదు. నువ్వు తప్పకుండా సార్వభౌముడితో జన్మాంతరంలోను అని అన్నాడు. అని ఈ రకంగా ఇంకో మాట కూడా చెబుతాను. నీకు ధనం ఇప్పుడు మహారాజా స్థానంలో ఉన్నావు, కొన్ని కోట్లు ఉన్నాయి. ఇదంతా నువ్వు కడుపుకు తినటానికే భగవంతుడు ఇచ్చాడు అనుకుంటున్నావు ఏంట్రా? ఎంత తింటావేంటి? చచ్చి ఊరుకుంటావు ఇంత తింటే. ఇంతకంటే ఇంకో ముద్ద ఎక్కువ తిన్నావో అయిపోతావు. డాక్టర్ ఒప్పుకోడు. కాబట్టి ఇదంతా ఎందుకు ఇచ్చాడంటే భగవత్పరం చేయడం కోసం ఇచ్చాడు. అవతల వాళ్ళ మంది నీది కాదు సొమ్ము. ఎవరికి దానం చేయదలుచుకున్నావో వాళ్ళది సొమ్ము. వాళ్ళు నీ దగ్గర దాచుకున్నారు. వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇచ్చేయరా. నీదనుకుంటున్నావు నువ్వు, చాలా పొరపాటు. అంటే నీదనుకుంటే నువ్వు తినాలిగా, తింటావా? నీ పొట్ట తినడానికి ఇంత ధనం కావాలా? ఇంత ధనం ఇచ్చాడు అనుకున్నావు దేవుడు నీకు. యాగదానాదిశ్రేయ ప్రాప్తమేవ నసంశయ యద్యభీష్టం భగవతా తత్కుక్షేప పూర్ణం. నీ పొట్ట నింపడం కోసం అది ఎంతవరకు అవసరమో అంతైతే అంతే ఆయన ఇచ్చి ఉంటూ ఉండేవాడు భగవంతుడు. నీకు అట్లా చేయలేదు ఆయన, ఎక్కువ ఇచ్చాడు. అదంతా ఏమిటి? పరార్థం అన్నమాట. ఇంకోళ్ళ కోసం ఇచ్చాడు. నీ ద్వారా దానం చేయించాలని ఇచ్చాడు ఆయన. నీకు ఆ విషయం తెలియటం లేదు. నీకో మాట చెబుతాను విను. జ్ఞాత్వైవం దానధర్మేషు వినియుంక్షు ధనం నృప. నా మాతా నా పిత నాపి భ్రాత నా సుతాంధవ నధనన్న చ రాజ్యం వా జ్ఞాతముత్ర ఉపకుర్వతే. వెళ్ళేటప్పుడు వీళ్ళెవరూ రారు స్మా నీకు. నువ్వు చేసిన దానం ఒక్కటే నీకు వెనకాల ఉత్తమలోకాల్లోకి వస్తుంది. గుర్తుంచుకో. నీ తల్లి కానీ, తండ్రి కానీ, సోదరుడు కానీ, మిగిలిన ధనం కానీ, రాజ్యం కానీ ఎవరు వీళ్ళెవరు కూడా నీ వెనకాల రారు. నీకు వెనకాల వచ్చేటటువంటిది ఒక్కటే, నీ దానం ఒక్కటే వస్తుంది. దాంతోనే ఉత్తమలోకాల్లోకి నువ్వు పెడతావు. ఏకప్రజా ఇదే జంతువు. ఒక్కడవే పుట్టావు, ఒక్కడవే వెళ్ళిపోతావు, ఒక్కడవే అనుభవిస్తావు. సుకృతం కానీ దుష్కృతం కానీ. శరీరం ఎప్పుడో పోతుంది, ఆగేది కాదు, నిలవదు. గుర్తుంచుకో. విముఖా బాంధవా యాంతి ధర్మస్థమనుగచ్చతి. నీతో పాటు కొద్ది దూరం వచ్చి వెళ్ళిపోతారు అందరూ కూడా. నిన్ను వెనకాల అనుసరించి వచ్చేది ఒక్కటే, ధర్మం ఒక్కటే అనుసరిస్తుందిరా. అదే ఉత్తమలోకాల్లోకి తీసుకెడుతుంది. తెలియలా చక్వాత్తం ఈ అఖిలం యాతే కశ్యవే భవేద్ధనం. అప్పుడు నీ పరిస్థితుల్లో ఈ ధనమంతా ఏమైపోతుందిరా? ఎక్కడ పెట్టావో తెలుసా? అసలు ఏమైపోతుందో తెలుసా? ఆ తర్వాత ఎవరు తీసుకుంటారో, ఏం జరుగుతుందో నీకేమైనా అర్థం ఉందో తెలుస్తుంది? అది ఏమీ తెలియదు కదా. ఊరికే నిలవేసి ఊరికే లోభ్యం చేత దానం చేయలేక అట్లా అట్టి పెట్టుకున్నావు నువ్వు. అది తర్వాత ఎవరు తింటారో, ఏం జరుగుతుందో వాళ్ళ కోసం సంపాదించావా? లోకాంతరం కోసం, పుణ్యం కోసం, వర్గాది లోకాల కోసం ఉపయోగించుకోవాల్సినటువంటి సొమ్ము ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళ కోసం సంపాదించి పెడతావా?
అనిత్యేతరదే ధనే కాస్త, అది అనిత్యమైనటువంటి ధనం. దాని ఎందుకు నీకెంత మమకారం ఏమిటిరా? ఈ మమకారాన్ని వదులుకో. ధనం వా పురుషో రాజన్ పురుషంపాధనం కొజదు. ఎప్పటికైనా ధనం మానవుడిని విడిచిపెట్టేస్తుంది, ఎప్పుడు పోతుందో తెలియదు. పురుషుడైనా ధనాన్ని విడిచిపెట్టవలసిందే, అదేనా వీడిని విడిచిపెడుతుంది. వీళ్ళిద్దరికీ ఎప్పుడూ సంబంధ బాంధవ్యాలు ఉండవు, తాత్కాలికంగా ఉంటున్నట్టుగా ఉంటాయి, శాశ్వతం మాత్రం కాదు. గుర్తుంచుకో. అవశ్యమేవ మన్యత్తు త్యజత్యేవన సంశయ యావత్ స్వాభిషే విత్తం తావదేవ మహామతే. ఎంతవరకు నీ చేతిలో స్వాధీనంలో ధనం ఉందో ఆ లోపలే నువ్వు దానం చేయాలంటే. అది తప్పుకుందో నువ్వేం చేయలేవు, నీ వల్లేం కాదు. గతాయాం ప్రావృష్యకాల, వర్ష ఋతువు వెళ్ళిపోయింది. అప్పుడు నిద్రపోయినాడు ఒక వ్యవసాయదారుడు. శరదృతువు వచ్చింది, వర్షాలు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు విత్తనాలు వేస్తానంటూ పట్టుకొచ్చాడండి. ఎంత తెలియగలవాడిరా నువ్వు. వర్షం వెళ్ళిపోయిన తర్వాత విత్తనాలు ఎలా వేస్తావు? వేస్తే మాత్రం మొలుస్తాయా అవి? ఎరా. అట్లాగే ధనం వెళ్ళిపోయిందనుకో చేతిలోంచి, నువ్వేం దానం చేస్తావురా? ఉండగా చేయాలి కానీ. పరమాణ ప్రయత్నేన ధన ధర్మాను సమాచరేతో. నువ్వు తొందరపడు. ఎప్పటి వరకు ఎంతుందో, ఈ శరీరం ఎప్పుడు వెళ్ళిపోతుందో కూడా తెలియదు. రేపు ఉండొచ్చు, ఎల్లుండి ఉంటుందో ఉండదో తెలియదు. తెలుసుదా? ఇత్యుక్తవంతో రాజేంద్రో గాలవమ్మును సంగమం ప్రసజావనతో భూత్వా నిర్భిన్నో వాక్యము బ్రవీతు. ఆ మాట విన్న తర్వాత ఆయన చాలా విరక్తుడైపోయినాడు. మహర్షి వాక్యం మామూలా? అప్పుడు అన్నాడు మహర్షి, అది అతిక్రాంతం అజ్ఞానాత్ బుద్ధిలాఘవాత్. నేను తేడా చేశాను, తప్పుపడ్డాను, మార్గంలో నడిచాను. నన్ను శిష్యుణ్ణి, తమ క్షంతవ్యుణ్ణి క్షమించండి. నేను రామచరిత్ర వింటాను, నాకు రాముడి గురించి చెప్పండి, తమరే ఉండండి ఇక్కడ, మీ దగ్గర వింటాను నేను అని అంటూ, ఇది సంప్రార్థితస్తే రాజ్ఞామనుసత్తమ శ్రావయాసముఖిన రామాయణ మహామునం. రామాయణాన్ని గురించి చెప్పాట ఆ గాలవ మహర్షి. అతని మహారాజు గారికి ఆయన గౌరవించాడు చాలా గొప్పగాను. ఆ తర్వాత దానాలు ఎంతలో అమలు చేయమంటే ఆయన ఏం ప్రకారంగా చేశాట. తర్వాత జన్మలో చక్రవర్తి పుడతాడు అని, 3వ జన్మలో అతని యొక్క జన్మ వృత్తాంతం ఏమిటి, ఈ దాన ప్రభావం చేత, ఈ రామాయణ మహా కథా వృత్తాంతం ప్రజ్ఞానం చేత అతనికి ఉత్తమ స్థితి ఎలా కలుగుతుంది ఏమిటో తర్వాత చెబుతాడు. తర్వాత చూద్దాం.